హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జరిగిపోయిన దాని గురించి మన జీవితాన్ని నష్టపెట్టుకోవాలా అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. దాని గురించి నేను మీతో చాలా విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. కొంతమంది అంటారండి, మా నాన్న గనుక బతికి ఉంటే, మా నాన్న నన్ను ఇలా చదివించుంటే, నన్ను ఇలా చేసుంటే నా జీవితం బాగుండేది, నా భర్త గనక నా మాట విని ఉంటే బాగుండేది, నా పిల్లల జీవితం బాగుండేది. ఉండేది అనేది తీసి పక్కన పెట్టేసేయండి. జరిగిపోయిన నీ యొక్క జీవితం యొక్క స్టోరీ సమాజానికి అవసరం లేదు. ఎవ్వరు నీ స్టోరీ వినే పరిస్థితిలో లేరు, వినాలన్న ఆసక్తి కూడా ఎవ్వరికీ లేదు. నీ జీవితంలో ఎవరు ఉండేవాళ్ళు ఎవరిప్పుడు లేరు, వాళ్ళు ఉండకపోయినా ఉన్నా నీ జీవితం ఎలా ఉన్నా అది ఏంటి అని వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రజెంట్ సమాజం ఎలా ఉందంటే, జరుగుతున్న మన జీవితాన్ని వేలెత్తి చూపించడానికి మాత్రమే ఉంది. కాబట్టి మనం ఎప్పుడూ మానసికంగా జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ మదన పడుతూ వీకుగా మాత్రం ఉండకూడదు. బీ స్ట్రాంగ్గా ఉండాలి. ఏ సమస్య వచ్చినా స్ట్రాంగ్గా ఉండాలి. రెండు ఉంటాయండి. ఒకటి, ఏ సమస్య వచ్చినా అలా చేద్దాంలే కానీ వేరేలాగా చేస్తే అని ఒక కారణాలు చెప్పే ప్రతి వ్యక్తి విజయం సాధించలేరు. సమాజం వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు. రెండోది, ఏది జరిగినా సరే, ఇది జరిగిందా, ఓకే, దీనికి తోడు దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, దీని నుంచి మనం ఏది వెనక్కి వెళ్ళాలి, దీని నుంచి మనం జీవితంలో కొత్తగా ఏది వస్తుంది, ఏది పోతుంది, ఓకే పోయిందా, పోది వస్తుందా రాని అని ఆహ్వానించేవారు మాత్రమే మనకి ఈ సమాజం గుర్తిస్తుంది. మన యొక్క గతంతో సమాజానికి అవసరం లేదు, మన బాధలతో కూడా అవసరం లేదు. సమాజం ఉన్నది వేలెత్తి చూపించడానికి మాత్రమే. ఆ అవకాశం మనం ఈ సమాజం ఇవ్వకుండా గతాన్ని దాచిపెట్టి మనం హ్యాపీగా ఉందాం.